శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. పల్నాడు జిల్లా కారంపూడిలో భారీ చోరీ జరిగింది. సినీ ఫక్కీలో ఓ వ్యక్తిపై దాడి చేశారు దుండగులు. కళ్ళపై కారం కొట్టి కేజీ బంగారం ఎత్తుకెళ్లారు దొంగలు. ఆర్డర్లపై బంగారు నగలు తయారు చేస్తూ దుకాణాలకు సప్లై చేస్తున్నటువంటి వినుకొండకు చెందినటువంటి వ్యక్తి కళ్ళల్లో కారం కొట్టి బంగారు వస్తువుల్ని దుకాణాల్లోకి ఇచ్చేందుకు వెళ్ళినటువంటి వ్యక్తిని గమనించిన కొందరు దుండగులు సదరు వ్యక్తిపై దాడి చేశారు. అతని వద్ద ఉన్నటువంటి బంగారు నగల బ్యాగును చోరీ చేశారు. కారంపూడి పోలీసులకు ఫిర్యాదు చేశారు బాధితుడు. ఇక రెక్కీ నిర్వహించి దాడి చేసినట్లు అనుమానం వస్తూ ఉన్నట్లుగా చెప్పారు. ఇక ఈ మేరకు సీసీటీవీలో రికార్డు అయినటువంటి దాడి దృశ్యాలను పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తూ ఉన్నారు పోలీసులు. ఇక ఈ విధంగా కూడా అంటే వెళ్ళేటువంటి వ్యక్తిని గమనించి ఆ తర్వాత ఆ వ్యక్తిని లాగి అతని కళ్ళల్లో కారం కొట్టి తన దగ్గర ఉన్నటువంటి బంగారు నగల బ్యాగును లాక్కొని తీసుకొని వెళ్ళినటువంటి ఘటన మనం చూస్తూ ఉన్నాము. దీంతో కూడా వాళ్ళు రావటం కూడా బైకుల మీద రావటం పగడ్బందీగా ఒక్కొక్కళ్ళు ఒక్కో డైరెక్షన్లో వెళ్ళేలాగా ప్లాన్ చేసుకొని అక్కడికి రావటం జరిగింది. వీళ్ళు రాకపోతే అసలు పోయేది కాదు. వదలలేదు మనోడు గట్టిగా పట్టుకుండు. బండి ఇటు బండి పోయింది, అటొకటి ఇటొకటి. ఇక ఈ అంశం గురించినటువంటి డీటెయిల్స్ మా ప్రతినిధి సత్యాన్ని అడిగి తెలుసుకుందాం. సత్య, ఈ ఘటనలో పోలీసులు ఎటువంటి అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు, ఏంటి పూర్తి డీటెయిల్స్? పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గానికి సంబంధించి కారంపూడి పట్టణంలో సినీ ఫక్కీలో అయితే ఒక దొంగతనం అయితే ఒక వ్యక్తి మీద దాడి చేసిన సంఘటన అయితే చోటు చేసుకుంది. ఎవరైతే బంగారపు నగలకు సంబంధించిన వ్యక్తి అతను రోజువారీగా ఆ యొక్క బంగారపు ఆభరణాలు తెచ్చి బంగారపు షాపుల్లో ఇస్తూ ఉండగా అంటే ఆ దుండగులు అతన్ని రోజు గమనిస్తూ ఒక్కసారిగా అంటే ఒకరు కాదు కనీసం ముగ్గురు నలుగురు కలిసి దాడి చేసి అక్కడ అతని మీద దాడి చేసి ఆ బంగారపు యొక్క ఆభరణాలు లాక్కెళ్ళిన దృశ్యాలు అయితే మనం చూస్తూనే ఉన్నాము. అంటే ఒక వ్యక్తిని అయితే అతను విడిపించుకొని ఉండేవాడు. కానీ అక్కడ నలుగురు ఐదుగురు ఒకేసారి అంటే వేరు వేరు డైరెక్షన్ లో వచ్చి అతని మీద దాడి చేసి ఆ యొక్క బంగారపు వస్తువులు తీసుకెళ్లడంతో అతను వెంటనే కారంపూడి పోలీసులకి అయితే ఫిర్యాదు చేశాడు. అయితే పోలీసులు మాత్రం ఇది ఎవరైనా బంధువులు చేశారా లేదా స్నేహితులు చేశారా, ఎవరు చేశారంటే ఇంతకుముందు పాత నేరస్తులు ఎవరైనా చేశారా అనేది కోణంలో అయితే ఆ సీసీ ఫుటేజ్ పరిశీలించి దర్యాప్తు అయితే చేపట్టారు. కానీ సినీ పక్షులు అసలు చూస్తూనే ఉన్నాము మనం, చాలా దారుణంగా పట్టపగలు మిట్ట మధ్యాహ్నం సుమారు ఇది 2:30 గంటలకు జరిగింది. అక్కడ ఉన్న ఒక వ్యక్తి అక్కడ నుంచి ఆ బంగారపు షాపు దగ్గర నుంచి ఆ వస్తువులు తీసి వాళ్ళకి ఇచ్చే టైంలో ఒక్కసారిగా దాడి జరిగింది. దాడి జరిగిన ఆ సమయంలో ఆ వ్యక్తి దగ్గర ఎంత బంగారం ఉంది? శ్రీ అతని దగ్గర సుమారు 5-6 లక్షలకు సంబంధించిన బంగారం అయితే ఉందని కూడా అయితే మనకు తెలుస్తున్న సమాచారం అయితే ఆ బంగారాన్ని ఆ దుండగులు ఒక్కసారిగా దాడి చేసి ఆ బంగారాన్ని లాక్కెళ్లి దృశ్యాలు కూడా అయితే మనం చూస్తున్నాము. కానీ పోలీసులు మాత్రం పూర్తి దర్యాప్తు చేపట్టి ఆ దుండగులను పట్టుకోవాలని కూడా అక్కడ ఉన్న బంగారం ఈ ఘటన మీద అంటే ఎటువంటి అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు సత్య? అంటే తెలిసిన వాళ్ళే ఇది చేసి ఉంటారు అనుకుంటున్నారా ఏంటి? శ్రీ ఎవరైతే ఈ యొక్క దుండగులకు అతని మీద దాడి చేశారో వారు తెలిసిన వాళ్ళు లేదా వారి స్నేహితులు లేదా ఇంతకుముందు పాత నేరస్తులు ఎవరైనా సరే ఇతనని ఒక 2-3 రోజుల నుంచి రక్కీ నిర్వహించి ఒక్కసారిగా ఇలా దాడి చేసి ఉంటారని కూడా అయితే పోలీసులు అయితే నిర్ధారించుకున్నారు. సీసీ ఫుటేజ్ అయితే వారు పరిశీలించి ఎవరైతే ఈ యొక్క దుండగులకి ఈ బంగారం పాల్పడ్డారో వారిని గుర్తించే పనిలో కూడా అయితే పోలీసులు ఇప్పటికే కొన్ని బృందాలుగా ఏర్పడినట్టు కూడా అయితే మనకు సమాచారం తెలుస్తుంది. రోహిణి రైట్ సత్య, స్టే విత్ us. మీ దగ్గర నుంచి మన డీటెయిల్స్ తీసుకుంటాం. ఇక చూస్తూ ఉంటాం కదా, ముందుగానే గమనించి ఈ ఘటన చేసినట్లుగానైతే క్లియర్గా కూడా మనకి అర్థమవుతూ ఉంది. అంటే ఇక్కడ నుంచి రోజు కూడా బంగారం చేయించుకొని కొంతమందికి డెలివరీ చేస్తూ ఉంటారు. అలా ఈరోజు కూడా ఆ వ్యక్తికి ఇచ్చి ఒక వ్యక్తికి ఆ బంగారం తయారు చేసిన తర్వాత షాప్లో ఉన్నటువంటి వ్యక్తికి ఇచ్చి పలానా వాళ్ళకి మీరు అందచేయండి అని చెప్పి బయటికి వెళ్ళిన తరువాత అక్కడే ఆ వ్యక్తి దగ్గర నుంచి ఆ బంగారం లాక్కొని వెళ్ళిపోయారు.